హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే మరి పెద్ద సినిమాలో ఏ విషయం మీద కూడా డౌట్ లేదనమాట. డైరెక్టర్ బుచ్చిబాబు, కెమెరామ్యాన్, అలాగే ప్రొడక్షన్ అన్నీ కూడా హై క్వాలిటీ ఉండేటట్టు ఉన్నాయి. అది ఎంత చెప్పినా తక్కువే. బట్ ఒకే ఒక్క విషయంలో అయితే నాకు ఎప్పటి నుంచో డౌట్. ఎందుకు అంటే మ్యూజిక్ విషయంలో నాకు ఈ రోజుకి కూడా భయమే అనమాట. సో బీజిఎం అనేది ఆ పెద్ద గ్లిమ్స్లో బాగుంది. రెహమాన్ గారు పర్ఫెక్ట్గానే పెట్టారు. కానీ రీసెంట్గా రిలీజ్ అయిన కమల్ హాసన్ గారు థగ్ లైఫ్ అనే సినిమా నేను చూశాను. సో ఒక సాంగ్ అయితే రిలీజ్ అయిందనమాట. చూసిన తర్వాత సోషల్ మీడియాలో కూడా చాలా నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది. అసలు ఏం బాగాలేదని ట్రోల్స్ పడుతున్నాయి సాంగ్ మీద. మరి అంటే పెద్ద సినిమాకి సేమ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. సో మరి పెద్దకి ఎలా ఇచ్చి ఉంటాడు, లేకపోతే సేమ్ ఇలాంటి ట్యూన్స్ ఏమైనా మళ్ళీ ఫ్లాప్ ట్యూన్స్ ఏమైనా పెట్టాడా అని చెప్పి మళ్ళీ ఆ టాపిక్ అయితే తీసుకొస్తున్నారనమాట. ఇందులో నేను అటు కరెక్ట్గా చెప్పగలను గైస్. ఏంటి అంటే బుచ్చిబాబుకి ఏది అంత ఈజీగా వదిలేసేటట్టు ఉండదు. ఎందుకంటే ఉప్పెనకు ముందు దేవిశ్రీ ప్రసాద్ కూడా సేమ్ అలానే ట్రోల్ చేశారు చాలామంది. సో మ్యూజిక్ రెగ్యులర్ అయిపోయింది, రొటీన్ అయిపోయింది, అంతగా లేదు అది ఇదేది అని చెప్పి. ఉప్పిన సాంగ్స్ ఈ రోజుకి విన్నా సరే చాలా బాగుంటాయి అనమాట. సో చాలా ఫ్రెష్గా ఉంటాయి. సో ఇదంతా కూడా ఎక్కడ డిపెండ్ అయి ఉంటుందంటే మ్యూజిక్ డైరెక్టర్ నుంచి ఆ సాంగ్ని తీసుకోవడం ఒక డైరెక్టర్ రెస్పాన్సిబిలిటీ అనమాట. ఎప్పుడైతే ఆ డైరెక్టర్ ఫెయిల్ అవుతాడో అప్పుడు సాంగ్స్ ఖచ్చితంగా ఫ్లాప్ అయిపోతాయి. బట్ మనం పెద్దకి అలాంటి డౌట్ ఏం అక్కర్లేదు గాయస్. బుచ్చిబాబు అలాంటి మొహమాటాలు ఏం పెట్టుకోడు. రెహమాన్ పెద్దోడైతే అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా బుచ్చిబాబు కావాల్సిన మ్యూజిక్ అయితే లాగేసుకుంటాడు అని చెప్పి చాలా వరకు నమ్మకాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఎంత విషయమైనా సరే, ఎంత పెద్ద పర్సన్ అయినా సరే బుచ్చిబాబు అయితే డ్రాప్ అవ్వడం అనమాట. సో ఇది కావాలి అనుకుంటే ఇంక కావాలంతే. సో అలాంటి మైండ్ సెట్టే కాబట్టి ఈ రోజు వరకు పెద్దకి సంబంధించి ఒక లీక్ అయిన ఇమేజ్ కానీ ఏదైనా ఒక వీడియో క్లిప్ కానీ ఎక్కడ మనం చూడలేదు. సో అంత జాగ్రత్తలు తీసుకుంటున్నాడు కాబట్టి. సో ఒకవేళ కానీ పెద్ద హిట్ అయితే ఖచ్చితంగా ఒక పాన్ ఇండియా డైరెక్టర్ అయితే అవుతాడు గాయస్ బుచ్చిబాబు. సో దానికి చరణ్ గారు కూడా తోడైనట్టు అవుతుంది అనమాట. సో మరి మీరేమనుకుంటున్నారు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ మీద ఎస్పెషల్లీ? ఒకసారి కింద కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.